ఓకే అంటే ఇదిగో వచ్చేస్తున్నాను. త్వరగా రా, ఆల్రెడీ లేట్. ఒక్క నిమిషం ఆంటీ, వచ్చేస్తున్నాను. కొంచెం ఉండండి, మార్సు ఎక్కడున్నాడో చూస్తాను. యా మార్సు, నువ్వు మాతో వస్తావా? మార్సు, నువ్వు పైనున్నావా? వాడిక్కడ లేడనుకుంటా. కంగారు పడకు, తప్పకుండా మన దగ్గరకు వస్తాడు. నాకు ఈ అడవిలో నడుస్తూ ఫోటోలు తీయడం, పువ్వుల్ని చూడడం చాలా ఇష్టం. ఇప్పుడు చూడు, మార్సుగా మారుతున్నాను. ఓకే అంటే నాకు మీతో రావడం తలుచుకుంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. జాగ్రత్తగా మెల్లగా వెళ్ళండి, పడిపోతారు. జాగ్రత్త. మీకేమీ కాలేదు కదా అంటే? ఇదే ఆ చివరి పండు. కమాన్, త్వరగా కానివ్వు, మనకిప్పుడు టైం లేదు. అవును, ఇదేం పండు కొంచెం చెప్తావా? కొలంబియన్ బనానా కాదు, ఇది ఒక డిఎన్ఏ. ఫ్రూట్స్ కి అవసరమైన డిఎన్ఏ. దీంతో మనం ఏమైనా తయారు చేయొచ్చు. ఈ బనానా జెనెటిక్ కోడ్ ముఖ్యం. ఆ జెనెటిక్ కోడ్ ఏమిటో తెలుసా? 21733678. ఈ కొలంబియన్ బనానా మనకే సొంతం అనడానికి ఆధారం ఇదిగో ఇప్పుడు మన చేతిలో ఉంది. ఈ కొలంబియానే మనకు సొంతం కాబోతోంది. ఇంకొద్ది రోజుల్లో అందుకున్న అడ్డంకుల్ని తొలగించుకుంటే చాలు, అంతా మనకు సొంతం అవుతుంది. బాస్ చాలా సంతోషపడతారు. మన జీతాలు కూడా తప్పకుండా పెంచుతారు. ఉండు, ఆవిడికి కాల్ చేద్దాం. హలో బాస్, మేము పూర్తి చేసాం. కొలంబియాలోని ఫ్రూట్స్ లోని డిఎన్ఏ మా దగ్గర ఉంది. ఇక మీదట ఇక్కడ ఉన్న వాటిని మీ పర్మిషన్ లేకుండా ఎవరు ముట్టుకోలేరు. ఎందుకంటే ఆ లెవెల్ కి మనకు సొంతం అయ్యాయి. ఇకపై అన్ని మనకే సొంతం. సూపర్. స్ట్రాయ్, ఆ బనానాని తీసుకురా, లేదంటే నీ జీతంలో కట్ అవుతుంది. అంటే ఆ అడవిలో ఉన్న అన్ని విషయాలు ఇక నాకు మాత్రమే సొంతం. అందులో లభించే జీన్స్, డిఎన్ఏల ఆధారంగా నాకు అవసరమైనవన్నీ నేను చేస్తాను. ఆ విధంగా కోట్లు సంపాదిస్తాను. ఓ, ఇక్కడ చూసావా, ఇదో ఒక పేపరే బ్యాలెన్స్ ఉంది. మనం ఒకే ఒక విషయాన్ని మాత్రం వదిలేసామనుకుంటున్నాను. అది ఆ మార్సు. కరెక్ట్ గా చెప్పావు. ఈ రోజు ఉదయం ఏం తిన్నావు? బ్రెయిన్ బాగా పనిచేస్తోంది. దాని డిఎన్ఏ శాంపుల్ మాత్రమే ఇంకా మనకు దొరకలేదు. అదేనయ్యా పసుపు రంగు. ఒంటి మీద నల్లని చుక్కలుంటాయి. అదే కదా. వెనక్కి తిరిగి చూడు, మార్సు ఉంది. మార్సు పిలామి వచ్చేసింది. మమ్మల్ని ఏమి చెయ్యొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇదే మనకున్న ఒకే ఒక ఛాన్స్. దాని డిఎన్ఏ కనుక మనకు దొరికితే ఈ మార్సు పిలామి మనకి సొంతం అవుతుంది. త్వరగా దాన్ని పట్టుకో, దాని ద్వారా మనం దేన్నైనా సొంతం చేసుకోవచ్చు. వెళ్ళు స్ట్రాయ్, త్వరగా వెళ్ళు. తీయి. ఎందుకు నన్ను ఇలా నెడుతున్నావు? నేను నీ ఫ్రెండ్ని. నా పేరు స్ట్రాయ్. నీ పేరు మార్సు. నేను చెప్పింది కరెక్టా? అటాక్! మార్సు, నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు? వద్దు, అదంతా నా కష్టం. దాన్ని ఏమీ చెయ్యొద్దు ప్లీజ్. పోయింది మొత్తం, పోయింది అంత నాశనం అయిపోయింది. నీ మీద పగ తీర్చుకోకుండా వదలను మార్చు. ధైర్యం ఉంటే నా ముందుకు రా. ఇప్పుడు నేనంటే ఏంటో నీకు చూపిస్తాను. రా. ఓకే, అలాగే ఉండండి, కదలకండి. తీశాను. సూపర్ గా ఉందంట. ఇది వరకు నేనే ఫోటోలు తీయడం వల్ల దేనితోనూ కలిసి నేను ఫోటో తీయడం కుదరలేదు. కానీ ఇప్పుడు అది జరిగింది. కరెక్ట్ గానే చెప్పారు, కానీ డైలీ నేను తీయలేను కదా.
అలా అంటే కుదరదు, డైలీ తీయాల్సిందే. రోజుకో పువ్వు వస్తోంది, మనకి కావాల్సినవన్నీ దొరుకుతాయి. భోజనం, మెడిసిన్, ప్లాంట్స్ ఏం కావాలన్నా ఇక్కడే దొరుకుతాయి. నిజం చెప్పాలంటే ఇక్కడ దొరకని విషయమే లేదు. అంతేకాదు ఇక్కడ అయ్యో మనకి నేనేమి బేబీని కాదు తెలిసిందా, మనకి కావాల్సినవన్నీ దొరికే చోటు ఇదే. అదే విధంగా మనకి అవసరం కనుక నాశనం చేస్తున్న విషయం ఇదే. చాలా కరెక్ట్ గా చెప్పావు. నీకు చెప్పాలనుకున్నాను చూడు, నన్ను అనుకోవాలి. మ్మా! ఏం చేస్తున్నావు? చెప్పండి మేడం. నెక్స్ట్ టైం నేను కాల్ చేసినప్పుడు ఒకే రింగ్ తీయలేదంటే తప్పకుండా మిమ్మల్ని ల్యాబ్ కు ఆ, పంపిస్తాను. వద్దు 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 మేడం, ఇక మీద కరెక్ట్ గా తీస్తాను. ఫోన్ కొంచెం దూరంగా ఉండిపోయింది, అందుకే. అలాగే చిన్న ప్రాబ్లం. నోరు మొయ్. ఇప్పుడే నేను నా లాయర్ తో మాట్లాడాను. ఆయన చెప్పిన విషయం నాకు సంతోషంగా ఉంది. ఓ అలాగా. నా న్యూ ప్రాపర్టీతో కలిపి నా కంపెనీకి ఒక మంచి లోగో కావాలి. ఓ అంతేకాదు నాకు సొంతమైన అన్ని విషయాలకి ఆ లోగోని లింక్ చేయాలనుకుంటున్నాను. ఏమిటి, నాకే అనుకుంటున్నారా? ఏమంటున్నారు మేడం? అవును, నాకు సొంతమైన అన్ని విషయాలకి నేను ఆ స్టాంప్ ముద్ర వెయ్యాలనుకుంటున్నాను. అంతేకాకుండా ఈ ప్రపంచానికి నేను చెప్పాలనుకుంటున్న విషయం నాకు ఎప్పుడూ ఒక ఇండివిజువాలిటీ కావాలి. సో అన్నిటి మీద అది ఒక సింబల్ గా ముద్రించి తీరాలి. ఈ కొలంబియా నాదే. ఈ ప్లాన్, ఈ ప్రాపర్టీ, అన్ని ఆర్డర్స్ నాకే రావాలి. ఇటు చూడు హెక్టర్, ఈ ప్లాంట్ కి ఏదో సింబల్ వేసింది. ఇంతకు ముందు దీన్ని నేను చూశాను. ఎవరో ఈ మొక్కని సొంతం చేసుకోవాలనుకుంటున్నారు. ఇలా చేసింది ఎవరై ఉంటారు? నాకు తెలిసి డివైడింగ్ కార్పొరేట్ సింబల్ ని ఇక్కడ ఎవరో ముద్ర వేశారు. ఒక్కటి కూడా వదలకుండా వేశారు. హా? ఇక్కడున్న అన్నిటి మీద ఇలాగే చేశారు. కానీ నేచర్ ని ఎవరు సొంతంగా అడాప్ట్ చేసుకోవడం కుదరదు. ఏం జరుగుతోంది? ఏదో విచిత్రంగా ఉందే. దీన్ని మీరి ఎవరు ఈ చోటుని సొంతం చేసుకోలేరు. హే, హే, ఇటు చూడు. అరే గడ్డిని వదిలేసానే, అన్ని గుర్తు పెట్టుకున్నాను, దీన్ని ఎలా మర్చిపోయాను? ఉహుం. ఏయ్, ఇంతకు మించి నా వల్ల కాదు, చాలా కష్టంగా ఉంది. ఒకవేళ ఇది ఈజీగా ఉంటుందా? ఆపో, ఒళ్ళు పెరిగిందే గానీ నీకు బుర్ర పెరగలేదు. మన బాస్ గారి ప్రాపర్టీనంతా నువ్వు ఇప్పుడు చంపుతున్నావు. అర్థమైంది నీకు? స్టాంప్ వేయడం కూడా తెలియలేదు. నేను చెప్పింది మాత్రం చెయ్యి. చివరిగా ఎక్కడ స్టాంప్ చేశాను? అరుగు అక్కడ, ఆ గడ్డికి. ఓ ఇది జాగ్వార్. దీన్ని ఎలా వదిలేశాను? ఏయ్ ఆగు ఆగు. ఓ దీనికి Oh, baby! Oh, baby! Oh, అన్నిటికీ పర్ఫెక్ట్ గా ఇప్పుడు వేశాను. మనం వదిలేసిన ఒకే ఒక విషయం దోమలు మాత్రమే. వాటిని వదలను. కరెక్ట్ గా స్టాంప్ వేస్తాను. నన్ను చూసి నువ్వు వెయ్యి, ఎందుకంటే నేను మేధావిని.
మళ్ళీ ఏయ్, వర్ష పిలామి, నిన్ను నేను పట్టుకోకుండా వదలను, ఖచ్చితంగా పట్టుకుంటాను. ఏయ్ ఏయ్, ఇలా చూడు, నన్నేమి చెయ్యొద్దు. నేను నిన్ను కొట్టలేదు, నువ్వు ఇలా చెయ్యకూడదు. ఈ పని ఎవరు చేస్తుంటారు? కారణం ఏమై ఉంటుంది? లేదంటే ఇది సింబయోటిక్ బిహేవియర్ అనుకుంటాను, కానీ ఇంతకు ముందు ఇటువంటిది నేను ఎప్పుడూ చూడలేదు. మార్సు నువ్వు దీన్ని ఎక్కడ కనిపెట్టావు? ఆడమ్, మార్సు నాకేదో చూపించాలనుకుంటోంది, చూడండి. మీరిద్దరూ సంతోషంగా ఆడుకోండి. ఇక్కడ ఏర్పడిన మార్పుని నేను ఎలాగైనా సరిచేస్తాను. నా బనానాని ఎవరు తిన్నారు? ఇది నీ బనానా కాదు, ఇది కూడా మన బాస్ కి సొంతమైంది, తెలుసుకో. ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ బనానాని గనక మార్సు తిన్నదే అనుకో, దాని డిఎన్ఏ దీని ద్వారా నేను ట్రేస్ చేయగలను. అది ఇప్పుడు నాకు దొరికింది. సో ఇప్పుడు మనం మార్సు పిలామీని కూడా సొంతం చేసుకోగలం. ఏయ్ మార్సు, నువ్వేమైనా కనిపెట్టావా? ఏయ్ మార్సు, నా కోసం కొంచెం వెయిట్ చేయి. ఈ శబ్దం వింటే నార్మల్ గా అడవిలో సౌండ్ లా లేదే. హా? Yes! ఆ మార్సు పిలామీ డిఎన్ఏ మనకి దొరికింది. దీంతో ఏం చేస్తానో చూడు. ఏంటి ప్యాటర్న్ చేస్తున్నారా? అన్నిటినీ వాళ్ళు ప్యాటర్న్ చేస్తున్నారు. ఆ విధంగా అన్నిటినీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారు. ఇలా వదిలేస్తే లాభం లేదు. వెంటనే వెళ్ళి యాంటీ చెప్పాలి. వాళ్ళని గమనిస్తూ ఉండు మార్సు, నేను ఇప్పుడే వస్తాను. హ, ఓ కొంప మునిగింది. మళ్ళీ మార్సు ఎక్కడికి వెళ్ళిపోయాడు? నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? మనం యాంటీ హెచ్చరించాలి. మనం ఏదైనా చేసి తీరాలి. సో మీకు చెప్పిన పనులన్నీ పూర్తి చేశారా? ఓ, అన్ని పూర్తి చేశాం మేడం. ఇప్పుడు ఈ అడవి మీకు బానిస లాంటిది. ఇక్కడ ఉన్నవన్నీ మీకే సొంతం. ముఖ్యంగా చెప్పాలంటే మార్సు పిలామీ కూడా. ఓ చాలా సంతోషం. ఇంతవరకు మనం నష్టపోయిన డబ్బు, ఇంతవరకు రాని డబ్బు మొత్తం ఒకేసారి వస్తుంది. ఏయ్, ఎవరది? అరటి పళ్ళు తీసుకెళ్ళేది, ఆగు. ఓ, ఏయ్! అక్కడున్నవన్నీ నాకే సొంతం కనుక వాటిని అమ్మడానికి నాకు హక్కుంది. నా ప్రైవేట్ ప్రాపర్టీని మీరే చూసుకోవాలి. ఎవరైనా దాని జోలికి వస్తే మీరు ఊరుకోకూడదు. ఒకవేళ ఎవరైనా సొంతం చేసుకోవాలనుకుంటే వాళ్ళ అంతు చూడాలి. అర్థమైందా? అంత బాగా అర్థమైంది మేడం. మీరు వేటి మీద ఆశపడ్డారో అవన్నీ తప్పకుండా ఖచ్చితంగా దొరుకుతాయి. నువ్వేమంటున్నావు హెక్టర్? ఇది పారాసైట్. దాదాపు ఇది అన్ని చెట్లని అటాక్ చేసింది. ఇది ఫంగై లాంటిది. అలాంటిదేం లేదు. దీన్ని ఉపయోగించింది ఆ కంపెనీ వాళ్లే. ఆ సంగతి తెలుసుకోండి. ఈ కొలంబియాలో అన్ని తమకే సొంతం అంటున్నారు. ఇక్కడ తయారయ్యేవన్నీ వాళ్ళకే సొంతం అంటున్నారు. దాదాపు వాళ్ళు ఈ నేచర్ వాళ్ళ సొంతం అనే చెప్తున్నారు. అంతేకాదు, ఏం చేస్తున్నారు? మా పర్మిషన్ లేకుండా ఇక్కడ ఫోటోలు ఎలా తీస్తారు? ఓ లేదు, అది నేను జస్ట్ ఫోటోనే కదా తీశాను. ఇలా చూడండి, ఈ చోటు మొత్తం ఇప్పుడు మాకు సొంతమైంది. దీన్ని మీరు ఏమీ చేయలేరు. ఇది మొత్తం మా మేడం గారికే సొంతం. చెప్పాలంటే ఇది ఇప్పుడు ప్రైవేట్ ప్రాపర్టీ. అంటే మీరు లా అండ్ ఆర్డర్ మీది నడుచుకుంటున్నారు. అందుచేత ఫోటోలు తీయడానికి కూడా మీకు అనుమతి లేదు. కానీ నేచర్ ని ఎవరు సొంతం చేసుకోలేరు. కామెడీ చేయకుండా వెళతారా?
ఎంత చెప్పినా వినకపోతే నిన్ను అరెస్ట్ చేస్తాం. ఏయ్ అది నీ వల్ల కాదు, ఆవిడ మా ఆంటీ, అర్థమైందా? మర్యాదగా ఆవిడ్ని వదిలేయండి. ఓ హెక్టర్, చూసి నువ్వు ఆ చిన్నారి ఫ్లవర్ ని తొక్కేశావు. నాకు సొంతమైన పువ్వుని తొక్కడం వల్ల ఇప్పుడు నిన్ను కూడా అరెస్ట్ చెయ్యొచ్చు. కానీ ఈ అడవికి సంబంధించి పువ్వులందరివి, నీ సొంతం కాదు, అర్థమైందా? ఏం చెప్పినా సరే నువ్వు జైలుకి వెళ్లాల్సిందే. ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఆ పండు తింటావు? మాకు సొంతమైన దాన్ని నువ్వు తీసుకుని తింటే అర్థం ఏంటి నాయనా? వాళ్ళని కూడా జైల్లో పెట్టండి. రూకీ, మిస్టర్ టుపాంగో డుకోడా, మీరిక్కడేం చేస్తున్నారు? మా ఆంటీ ఫోటో తీశారని ఆవిని అరెస్ట్ చేశారు. తర్వాత నేను పువ్వుల్ని తొక్కాను. పొట్టిగా టోపీ పెట్టుకుని ఉన్నాడే వాడే జైల్లో పెట్టించాడు. కానీ మేము పళ్ళే కోసుకున్నాం. ఆ పొట్టి విధవ బ్లూ ప్రింట్ ని నేను ఊరికి వదలను. వాడే దీనంతటికి కారణం. వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పి. నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తోందా హెక్టర్? Oh, baby. Oh, baby. Oba. Oba, oba. Obi. Oba. Oh. చిన్నగా ముద్దుగా ఉన్న పక్షులారా, మిమ్మల్ని కూడా నేను జైలుకి పంపిస్తాను. నువ్వు కూడా జైలుకి వెళ్ళబోతున్నావు. నిన్ను కూడా నేను చూశాను చేప పిల్ల. నిన్ను కూడా జైలుకి పంపిస్తాను. నువ్వు తప్పించుకోలేవు. ఏయ్ మిస్టర్ క్రొకడైల్, నువ్వు ఆ చేపని తిన్నందుకు జైలుకి వెళ్ళబోతున్నావు. అవన్నీ మా కంపెనీకి చెందినవి. నువ్వు వెళ్తున్నావు, నువ్వు వెళ్తున్నావు, నువ్వు వెళ్తున్నావు, నువ్వు వెళ్తున్నావు. జకోడా, ఇవన్నీ మాకు సొంతం. నువ్వు తప్పు చేస్తున్నావు. పోలీసుల్ని పిలుస్తాను, మిమ్మల్ని జైల్లో పెడతాను. మనల్ని మార్సు తప్ప ఇంక ఎవ్వరూ కాపాడలేరు. ఆ పసుపు రంగు జంతువేనా? సరే, ఇప్పుడు నా ట్రిక్ చూడు. ఆ? Oba. 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 ఇది నిజంగా సూపర్ ఐడియా మిస్టర్ డికోడా. ఈ ట్రిక్ ఎప్పుడైనా సరే పనిచేస్తుంది. అది తప్పకుండా వస్తుంది. ఓ ఆంటాన్, ఈ పొగ వల్ల మీ కళ్ళు మండుతున్నట్టున్నాయి. లేదు, నేను నిజంగానే ఏడుస్తున్నాను. చూడు హెక్టర్, మనం చేసిన టీం వర్క్ చూడు. మనందరం కలిసి పనిచేస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇది చాలా ఎత్తుగా వెళుతోంది. చాలా బాగా పనిచేశావు. అడవిలోని వాళ్ళందరినీ మనం బంధించాలి. తప్పు చేస్తే ఎవరిని వదిలేది లేదు. తప్పు చేసిన వాళ్ళు జైలుకి వెళ్లాల్సిందే. బ్లూ ప్రింట్ అడు చూడు, మనకి ప్రాబ్లం వస్తుంది. ఏమిటది? అందరినీ మనం జైల్లో పెట్టాక ఇంకే ప్రాబ్లం చెప్పు. ఒక్కసారి అటు చూడు. ఆ కొబ్బరికాయలు కూడా మాకే సొంతం. ఇలా ఇవ్వు. ఓ, కొబ్బరికాయతో కొడుతున్నావా? నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. ఏయ్ స్ట్రాయ్, ముందు దాన్ని ఆపు. నన్ను వదిలే, నేను పారిపోతాను. ఓనో, మళ్ళీ వాటిని పడేయకు. తిరిగి వాటిని చదివెట్టడం నా వల్ల కాదు. నో నో, నేను పడిన శ్రమంతా వేస్ట్ అయిపోయింది. నా ప్యాటర్న్.
మార్సు మేమిక్కడున్నాం. Uba. Uba. ఏ మార్సు, నిన్ను మళ్ళీ చూసినందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే బాగుంది కదా. వాళ్ళనది కాపాడింది. అందరూ దేశం నుంచి వెళ్ళిపోతున్నారు. అటు చూడండి, నీళ్ళలో ఇద్దరు ఉన్నారు. మనల్ని అరెస్ట్ చేసిన వాళ్ళు అనుకుంటాను. వాళ్ళని తినపోతున్నారు. ఏయ్, మీరు మా ప్రాపర్టీ, మమ్మల్ని తినకూడదు. తింటే నేను పోలీసులు పిలుస్తాను. నన్ను కాపాడండి. ఈ ప్రపంచంలో అందరికీ సొంతమైంది ఈత. మీరు కరెక్ట్ గా చెప్పారు. ఈ లోకంలో జీవించే ఏ ప్రాణి ఇంకో ప్రాణికి సొంతం కాదు. హే హే. Uba, uba, uba. Hehe. ఏయ్ స్ట్రాయ్, ఈ అన్యాయాన్ని చూసావా? మనం చేసినవన్నీ ఇప్పుడు తిరిగి వచ్చి మనల్ని ఈ గరుస్తున్నాయి. వయసులో మనం వీటికి ఆహారం అయ్యేలా ఉన్నాం. ఈసారి మనం చెయ్యబోయేది ఏంటో తెలుసా పార్ట్నర్? బనానా ఫైట్. Uba, uba. బో బో బో. నేను రావచ్చా? మిస్సెస్ మార్సు, నేను పిక్నిక్ కి ప్లాన్ వేశాం. అంటే నేను మిమ్మల్ని సిగ్నల్ కదా ఇవ్వమన్నాను. సిగ్నల్. Yes. No. ఈ మార్చు, ఇది చీటింగ్. నువ్వు తోక ఉపయోగించి దాన్ని తిన్నావు. అది తప్పు. చేత్తో పట్టుకొని తినాలి. ఓ అలాగా, ఫైన్. ఓపెన్ అండ్ ఫైర్. Uba uba hop, zigzag hop, here comes my friend. Jungle life we must defend. Uba uba, his strategy, his call, his philosophy. He'll hop up to save his line. Yes he will and yes he can. Train his friends and his family. Uba uba, come along with me. ఓహో, అంటే నన్ను అసలు నిద్రపోనివ్వడం లేదు. ఓ, Uba, uba. ఓ, ఓ. ఆ? హే మార్సు, అంటే అన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. ఆవిడతో మనం ఈ విషయం గురించి చెప్పామంటే ఖచ్చితంగా ఆవిడ అప్సెట్ అవుతారు. అర్థమైందా? అరే నువ్వేం కంగారు పడకు. దీన్ని ఎలా సరి చేయాలో నాకు బాగా తెలుసు. దీని గురించి రేపు పొద్దున చెప్తానులే. త్వరగా కమాన్ మార్సు, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి నేను వెంటనే అక్కడికి వెళ్ళాను. అప్పుడు పొరపాటున వాటిని కదపడం జరిగింది. ఏ మార్సు, నేను వస్తున్నానుండు. కొంచెం నెమ్మదిగా వెళ్ళు.
మార్సు, ఆ చేపలన్నీ వస్తున్నాయి. ఈ మార్సు, మొత్తానికి నువ్వు నన్ను కాపాడావు. తప్పకుండా దీనికి మంచి పరిష్కారం దొరుకుతుందిలే. ఇప్పుడు దీనికి అర్థం ఏమిటో మర్యాదగా చెప్పండి. ఇక్కడ యాంటెనా లాంటివి అలో చేయరని వేస్తుంది మేడం. అదేమి యాంటెనా కాదు. అదేమిటో సరిగ్గా తెలిస్తే చెప్పండి. నేను చెప్తాను దానికి ఆన్సర్ నాకు తెలుసు. అయితే చెప్పు బ్లూ ప్రింట్. ఐఫిల్ టవర్ పైకి ఎవరు వెళ్ళకూడదు. నీలాంటి అతి మేధావితో నేనేం చేస్తానో నాకే తెలియడం లేదు. ఇక్కడ నేను రాగేళ్ళు కష్టపడి ఎంత పెద్ద ప్లాన్ వేస్తున్నానో తెలుసా? ఇలా ఇకిలించడానికే మీరు సరిపోతారు. దీనికి అర్థం నో రిసెప్షన్ అంటే ఫోన్కి టవర్ దొరకదు అని అర్థం. మన ఫ్యూచర్ రివర్స్ సిటీకి మనం సరైన ఫోన్ టవరే గనక ఇవ్వలేకపోయామంటే ఆ తర్వాత మనకి పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఫోన్ టవర్ లేని చోట మనం హైటెక్ సిటీని నిర్మించడం కష్టం. సో నాకు సొంతమైన ఒక ఫోన్ టవర్ ని ఏర్పాటు చేసుకుంటాను. కానీ నిజం చెప్పాలంటే నాకు విషయం కొంచెం కూడా అర్థం కాలేదు. మనం ఆల్రెడీ ఇక్కడ ఫోన్ ని యూజ్ చేస్తున్నాం కదా. దానికి కారణం శాటిలైట్ రిసెప్షన్. అర్థమైందా? శాటిలైట్ ఫోన్ సర్వీస్ అనేది ఎంతో ఎక్స్పెన్సివ్ ఓ మ్యాటర్. ఏమిటి మీరనేది? ఆ విధంగా చూస్తే మనం ఏ పని చేయలేం. నేను చెప్పింది వినండి మేడం. ఆకాశంలో ఉండి ఈ పని చెయ్యొచ్చు. నన్ను నమ్మండి మేడం, మీకు తప్పకుండా మంచి పేరు తీసుకొస్తాను. ఓకే బ్లూ ప్రింట్, ఇప్పుడైనా నీ మైండ్ పని చేస్తోంది. ఇప్పుడు మీరు శాటిలైట్ లోనే చేస్తారో లేక భూమి మీదే చేస్తారో నాకు తెలియదు. నాకు కావలసిందల్లా హైటెక్ అయిన ఒక మొబైల్ సిటీని నిర్మించడం. ఇటువంటి అద్భుతమైన విషయాన్ని ఈ బీచ్ తో కనిపెట్టొచ్చని నేను అనుకోలేదు. భలే ఇరుక్కున్నావు. అది చాలా జిగురుగా ఉంటుంది. ప్లెయిన్ గా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు, కానీ ఏమైనా కలిపామంటే ఇలాగే అవుతుంది. ఆ? ఆ? ఓ నో! నువ్వు దయచేసి కొంచెం కదలకుండా ఉంటావా? ఈ విధంగా చేస్తే ఇంకా కష్టం. ఓ నో! మార్సు, మనం ఇది ఎండేంత వరకు వెయిట్ చేయాలి, లేదంటే పెద్ద ఇబ్బందిలో పడతాం. మార్సు, ఖచ్చితంగా ఇది మంచి ఐడియా కాదని నా మనసు నాకు చెబుతోంది. నేను ముందే చెప్పాను కదా. నేను దగ్గరలో ఉన్నాను గనక సరిపోయింది. చూడు హెక్టర్, నువ్వెప్పుడు తొందరపడకూడదు. తొందరపడితే చిక్కుల్లో పడతాం. అర్థమైందా? వద్దు బాబు, దయచేసి దగ్గరకు మాత్రం రావద్దు. వద్దు వద్దు, నా మాట వినండి. మీకే చెప్పేది. నువ్వు మాత్రమే నేను చెప్పేది చక్కగా వింటున్నావు. దూరంగా వెళ్ళు. వద్దు బేబీ. వెల్, నేనేం చెప్తున్నానంటే ఇక మీదైనా ఇది ఎండేంత వరకు వెయిట్ చేయండి. అలా కాకుండా తొందరపడితే కష్టాలు వస్తాయి. తర్వాత మనం జీవితాంతం ఇలాగే ఉండిపోవాలి. ఇదిగో చూడండి మేడం, నేను ఒక పర్ఫెక్ట్ ఐడియాతో వచ్చాను. మీరు ఆశపడిన ఆ సూపర్ ప్లాన్ మొదలు పెట్టొచ్చు. ఎలాగో తెలుసా? ఇదిగో ఈ అల్ట్రాసౌండ్ ద్వారా. కానీ ఇటువంటి విషయాలు ఉపయోగిస్తే డాగ్స్ అన్నిటికీ ప్రాబ్లం అవుతుంది. ఓ, దాని గురించి వరి అవ్వకండి మేడం, అదంతా నేను చూసుకుంటాను. అలా వచ్చినా ఏమైనా పోతుంది మేడం, అది డాగియే కదా. ఎక్సలెంట్. ఇక దీని గురించి మాట్లాడడానికి ఏమీ లేదు. వెంటనే మీరు వెళ్లి పని పూర్తి చేయండి. దానికి మనకి ఫ్రీక్వెన్సీ కావాలి. అందుకు నేనేం చేస్తానో చూడండి.
ఓ, ఇది చాలా ఎత్తుగా ఉంది. ఇది చాలా అందంగా కూడా ఉంది. ఈ లేటెస్ట్ జనరేషన్ కి తగినట్టుగా ఉండే అల్ట్రా సౌండ్ వేవ్ మిషన్ ఇది. కొలంబియా మొత్తం పని చేస్తుంది. ఇది ఇప్పుడే బాస్ కి చెప్పేస్తాను. ఓ సాధారణ ఫోన్ కోసం ఎంత కష్టపడాల్సి వస్తుంది. ఏంటి ఫోన్ అని తేలిగ్గా అనేసావు? ఫోన్ అనేది మన రాబోయే తరాలకు ఎంతో ఉపయోగపడుతుంది. అందుకు కావాల్సింది ఇప్పుడే చెయ్యాలి. ఫ్యూచర్ కి చాలా అవసరం. నాకింకా ఫోనే ఇవ్వలేదు. ఓ మై డియర్ లిటిల్ బ్లూ ప్రింట్, నాకు నువ్వు ఫోన్ చేసినప్పుడే తెలుసు సంతోషమైన విషయం చెప్పడానికే ఫోన్ చేసావని. నేను ఆ టవర్ చూశాను. నువ్వెందుకు అంత పెద్దదిగా కడుతున్నావు? మేడం, అలా అయితేనే కొలంబియా మొత్తం కవర్ అవుతుంది. ఫ్యూచర్ కోసమే చేశాను. బ్లూ ప్రింట్ టెలిఫోన్ కోసం ఇంత చెయ్యాలా ఏంటి? ఏమిటా చప్పుడు? ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చేలా ఉందే. పక్షుల రెక్కల చప్పుడు. కళ్ళంగా ఉన్న చోటికి పరిగెత్తు. నాకు ఊపిరాడడం లేదు. లేవరా బండోడా. మిసెస్ మార్సు కొంచెం డిఫరెంట్ గా నడుచుకుంటున్నారని నాకు అనిపిస్తోంది. నువ్వేమంటావు? ముందు నీ చెవుల్లో ఉన్నది బయటికి తీ. మార్సు, ఏయ్ మార్సు, నువ్వెక్కడికి వెళ్తున్నావు? వీళ్ళందరికీ ఏమైంది? ఏంటి చేపలు తినడానికి వెళ్తున్నారా? ఏమైనా చెప్పండి. నిన్నే అడిగేది చేపల కోసమా? నేను అడిగేది వినిపించిందా? చేపలకా అని అడుగుతున్నాను. అసలు రియాక్షనే లేదు. నా మాటలు వీళ్ళకి వినిపించడం లేదా? అందరూ వాళ్ళ పాటికి వెళ్ళిపోతున్నారు. నన్నేమీ చేయొద్దు, నన్నేమీ చేయొద్దు ప్లీజ్. ఎవరైనా కాపాడండి. అరే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఇది చూడండి, మీతోనే మాట్లాడుతున్నాను. ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి. మీకు ఇళ్ళు అనేవి ఉన్నాయిగా, వెళ్ళండి. ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్తున్నానా? వినిపించడం లేదా? వెళ్ళండి. మీరెందుకు ఇక్కడి నుంచి చూస్తున్నారు? వీళ్ళకి ఎంత చెప్పినా ప్రయోజనం లేదు. ఎవరూ కదలడం లేదు. ఈ అల్ట్రాసౌండ్ వల్ల హిప్నటైజ్ అయ్యారు. ఏమిటి హిప్నటైజా? నా దగ్గర ఓ సొల్యూషన్ ఉంది. వద్దు, ఈ మాత్రానికి ఈ యాంటనాని నాశనం చేస్తావా? అది తప్పు. ట్రాయ్,
బ్లూ ప్రింట్ ఆ ఎనిమల్స్ అన్ని ఏం చేస్తున్నాయి? అండ్ దీనికి కారణం నేను కాదు మేడం, ఆ సౌండ్ వేవ్ యాంటెనానే. ఇది కూడా మంచిదే మేడం, వాటితో మనం ఒక జూని ఓపెన్ చేయొచ్చు. ఈ ప్రపంచమే మనల్ని నువ్వు మెచ్చుకుంటుంది. బుర్ర లేకుండా మాట్లాడుతున్నావు. నాకు ఆంటెనాన్ని సరి చేయడమే ముఖ్యం. అది చెయ్యి. అక్కడున్న జంతువుల్ని సరివేయండి. సడన్ గా జంతువులన్నీ ఒంటి మీద స్పృహ లేనట్టుగా వెళ్తున్నాయి. కరెక్ట్ గా చెప్పాలంటే హిప్నోటైజ్ చేసినట్టుగా ఉన్నాయి మొత్తం జంతువులన్నీ. జంతువులన్నీ ఆ పెద్ద యాంటెనా దగ్గరకు వెళ్ళాయి. అదేగా నువ్వు చెప్పేది? అన్నీ వెళ్ళాయి. ఆ చీటా కూడా. అది వేరే ఏ జంతువు మీద దూకలేదు. మిగతా జంతువులలాగే నువ్వు చెవిలో ఉన్నది తీగానే మార్సు కూడా వెళ్ళాడు, అంతేనా? కరెక్ట్ గా చెప్పారంట యాన్. సరే, నువ్వెలా ఫీల్ అయ్యావో చెప్పు. నేను బాగానే ఉన్నాను, నాకే ప్రాబ్లం లేదు. జంతువుల్ని అటాక్ చేసి మనుషుల్ని అటాక్ చేయకుండా ఉందంటే అది తప్పకుండా మనుషులు కనిపెట్టిందే అయి ఉంటుంది. అందులో డౌట్ లేదు. ఒకవేళ జంతువులు వినగలిగింది మనం వినలేమేమో. ఐ మీన్ అల్ట్రాసౌండ్ వేవ్ లాంటిది. దీనంతటికీ కారణం ఆ యాంటెనానా? మనం ఎలాగైనా దాన్ని నాశనం చేయాల్సిందే. అలా చేయకపోతే మార్సు జాతే ఉండదు. తప్పకుండా వాళ్ళు బంధించి తీసుకెళ్లిపోతారు. మనం అలా చేయాలంటే మనకి చాలా బీస్ వ్యాక్స్ కావాలి. ఈ జంతువుల్ని పెట్టుకుని మనం ఏం చేయాలో ఏమీ అర్థం కావడం లేదు. ఇది నిజంగా గ్రేట్. నువ్వు చేసిన పని వల్ల నాకు 2 లాభాలు దక్కుతున్నాయి. ఒకటి, కొలంబియాలో ఉన్న జంతువులన్నిటినీ ఒకే చోట మన కట్టుబాటులో ఉంచుకోవడం. దాని ద్వారా మనం అనుకున్నవన్నీ సాధించొచ్చు. ఆ ఎనిమల్స్ లేని రోజు ఈ అడవికి ఏమాత్రం విలువ ఉండదు, నేచురల్ గాను ఉండదు. ఆ తర్వాత నేను దీన్ని నాకు కావలసినట్టు రెడీ చేసుకుంటాను. అయితే ఇటువంటి యాంటెనాలను మనకి కావలసిన చోట నిర్మించాలి. జంతువులు, పక్షులు అన్ని ఖచ్చితంగా మన కంట్రోల్లోకి వచ్చేస్తాయి. అప్పుడు అడవిలోని జంతువులన్నీ అడవిని వదిలి వెళ్లిపోతాయి. అదేగా నేను చెప్పింది. తిరిగి నాకే చెప్తున్నావా? నీకేమైంది బ్లూ ప్రింట్? చూడు, సంబంధం లేకుండా మాట్లాడడానికి బదులు పనికొచ్చే పనులేమైనా చేయడానికి ప్రయత్నించు. వాటిని మనం తినొచ్చా? నిజంగానే ఇది చాలా చక్కని ఐడియా. నువ్వింత తెలివిగా ఆలోచించగలవని నేను ఊహించనే లేదు. సరే, అది అలా ఉంచు. నువ్వు చెప్పినట్టుగా బాగా రుచిగా ఉండే జంతువులను మాత్రమే మనం తినబోతున్నాం. మార్సు ఉండుంటే ఈ పని చాలా సులభంగా పూర్తయ్యేది. సరే, ఎలాగో చేపల నుంచి తప్పించుకున్నాం. ఇక్కడున్న జంతువులన్నిటికీ దీని ద్వారా నేను ఇయర్ ప్లగ్స్ ని తయారు చేస్తాను. కానీ ఈ అడవిలో ఉన్న జంతువులన్నిటి చెవుల్లో వీటిని పెట్టగలవని నమ్ముతున్నావా? చెప్పు హెక్టర్. మీరు చెప్పేది కరెక్టే అంటే యాన్. మార్సు ఇప్పుడు మనతో ఉండుంటే ఈ పని సులభంగా పూర్తయ్యేది. నాకు ఐడియా వచ్చింది. ముందు నేను మార్సుని కంట్రోల్ చేస్తాను. వాళ్ళు హెల్ప్ చేస్తే నేను మిగతా జంతువులన్నింటినీ విడిపించగలను. ఇదేమిటి, మంకీయా? అది ఎవరికి తెలుసు. అన్నిటినీ విడివిడిగా తీసుకువెళ్ళు. ఏది బాగా రుచిగా ఉంటుందో దాన్ని వండుకుని తిందాం. మేడం చాలా ఆశపడుతున్నారు కదా. నాకు బార్బిక్యూ సాస్ అంటే చాలా ఇష్టం. ఈ జంతువుల తలరాత చూసావా? ఇప్పుడు బోన్లో ఉన్నాయి, రేపు మన కడుపులో ఉంటాయి. మహా రుచిగా ఉంటాయిలే. ఈ జంతువులన్నింటినీ వాళ్ళు వండుకొని తింటారట. నేను నమ్మలేకపోతున్నాను. ఇన్క్రెడిబుల్. మొత్తం అన్ని హిప్నటైజ్ అయ్యాయి. మార్సు, 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 మార్సు. ఓకే, ఇప్పుడు ఈ ఇయర్ ప్లగ్స్ పెట్టేస్తాను. నో మార్సు, ఇయర్ ప్లగ్స్ ని దయచేసి చెవుల్లోంచి తీసేయకు. ఇవి అల్ట్రాసౌండ్ వేవ్స్. మనం వెంటనే క్యాంప్ కి తిరిగి వెళ్ళిపోవాలి. త్వరగా త్వరగా నడవండి. మిమ్మల్ని త్వరగా క్యాంప్ దగ్గరికి రండి. ఏయ్, అటు చూడు, ఆ మార్సు సునామీ ఎక్కడుందో. అయ్యో, ఈ సమయంలో కూడా పేరు తప్పుగా చెప్తున్నాడే. దీని విషయం ఆలోచించకుండా వదిలేశాను. ఎప్పుడు చూసినా దీని వల్ల నాకు ప్రాబ్లమే. దీన్ని వదలకూడదు. దీని అంతు చూడాలి. కుటుంబం మొత్తం ఇక్కడే ఉంది.
ఓ అనవసరంగా ఈ బండోడు వాళ్ళతో గొడవ పెట్టుకున్నట్టున్నాడే. నేను కాదు. మీ అందరినీ మళ్ళీ కలిసినందుకు సంతోషంగా ఉంది. నేను చెప్పింది వినపడలేదా? మిమ్మల్ని మళ్ళీ కలిసినందుకు సంతోషం. నా మాటలు వినిపించలేదనుకుంటాను. మనం ఎలాగైనా యాంటనాని నాశనం చేయాలి. చూడు హెక్టర్, ఎప్పుడు తొందరపడకూడదు. మనం ఒక ప్రత్యేకమైన పద్ధతిలోనే ఈ పనిని చేయాల్సి ఉంటుంది. ముందు చాలా ఎయిర్ ప్లగ్స్ ని తయారు చేయాలి. అదే మైటీ ఫోర్స్. ఈసారి ఇది ఇంకా ఎక్స్ట్రా లాంగ్ గా ఉంటుంది. చూడండి. నో, దీని దగ్గరికి మీరెవ్వరూ వెళ్ళకూడదు. నువ్వు ఇలా చేయకూడదు. ఆల్ రైట్ గాయ్స్, నేను వెళ్ళి డ్రింక్ తీసుకొస్తాను. ఆలోగా ఇది బాగా ఎండిపోతుంది. మనం ఇంకా వెయిట్ చేస్తూ ఉంటే కుదరదు. మనం ఎవరనేది వాళ్ళకి చూపించాలి. మనం ఇప్పుడు ఆ యాంటనాన్ని నాశనం చేసామనుకో, ఇక మనకి ఏ ప్రాబ్లం రాదు. హే, త్వరగా వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. పో. ఎవరిని మనం అటువైపు వెళ్ళనివ్వకూడదు. మార్క్సు, మనం దీని ఇయర్ ప్లగ్స్ ని ఎలాగైనా తీయాలి. మనం ఏది జరగకూడదు అనుకున్నామో అది జరుగుతుంది. ఎలాగైనా దీనంతటికి ఫుల్ స్టాప్ పెట్టే తీరాలి. మళ్ళీ వాడు ఇక్కడికి వచ్చేసాడా? ఏమన్నా? ఇది చెప్పడానికి నువ్వు ఉన్నది. ఏదో ఓడి చేసి తరిమే, లేదంటే మన ప్రాణానికి ప్రమాదం. మనం ఇటువైపు వెళ్దాం. ఇటువైపు వెళ్దాం. మనకి చుక్కలు చూపిస్తున్నారు. హే మార్క్సు, ఇప్పుడు మనం ఇంటికెళ్ళే టైం వచ్చేసింది. మనం తయారు చేసిన ఆ సౌండ్ వేవ్ వల్ల అడవిలోనే కాదు, నగరంలో కూడా చాలా చోట్ల ప్రమాదం ఏర్పడింది.
వెంటనే దాన్ని కూల్చేయమని ఆర్డర్ వచ్చింది. అది ఆల్రెడీ అయిపోయింది మేడం. మీరు చెప్పింది ఎలా జరుగుతుంది? నేను ఆర్డర్ ఇవ్వకముందే మీకు ఎవరు ఆర్డర్ ఇచ్చారు? అది అది నేను చెప్తాను మేడం. మాకు ఈ జంతువులకి పెద్ద పోరాటమే జరిగింది. ఈ రోజు యాంటాన్ గురకతో మొదలయ్యి ఏమేం జరిగాయో చూసావా? ఇక ఇవి మనకి వద్దు. గురక? నేనెప్పుడు గురక పెట్టలేదు. లేదు యాంటాన్, మీరు పెడతారు కానీ కొద్దిగా. అది నేను కాదు హెక్టర్. నేను ముద్దుగా పెంచే మొక్క రాత్రులు గురక పెడుతుంది. ఇప్పుడు అర్థమైందా హెక్టర్? అది నేను కాదు. అది రిలాక్స్ అయ్యేటప్పుడు సౌండ్ వస్తుంది. ఏంటి మొక్క? అది కూడా గురక పెడుతుందా? అవును, నువ్వేంటి ఇంత ఆశ్చర్యపోతున్నావు? వాకింగ్ ప్లాంట్ కూడా ఉంది. వెల్, కొంచెం అన్యూజువల్ గానే ఉంది. సరే పర్వాలేదు, వదిలే. ఇది చెప్పి నన్ను బాధ పెట్టకూడదు అనుకున్నావు కదా? ఇకపై మనకి ఏ ఇయర్ ఫ్లెక్స్ తోని పని లేదు. ఇక ఆ బీస్ ని ఇబ్బంది పెట్టి బీస్ వ్యాక్స్ తీయాల్సిన అవసరం కూడా లేదు. ఇకపై నువ్వే ఆలోచన లేకుండా నిద్రపోవచ్చు. ఈ సమస్యకి ఓ మంచి పరిష్కారం నేను చెప్తాను. నువ్వు ప్రశాంతంగా ఉండు హెక్టర్. దిగులు పడకండి, నేను మీకు తాగడానికి ఏమైనా తీసుకొస్తాను. ఎలాగో ఇంకాసేపు అవుతుందిగా, అంతవరకు రెస్ట్ తీసుకోండి. నేనే ట్యూలా. నేనే టెల్మో. నేనే జగ్లర్. లేదు టెల్మో, నువ్వేమి జగ్లర్వి కావు. నువ్వొక వంటవాడివి. వంట వాళ్ళంతా దీన్ని చేయగలరా చెప్పు? నువ్వు చేస్తున్న పనేమంత కష్టం కాదు. ఇది ఈసీని ఎలా చెప్పగలుగుతున్నావు? ఇప్పుడు నీకు అర్థమవుతుంది చూడు. ఆల్ రైట్, ఇది కాసేపు ప్రాక్టీస్ చేస్తే చాలు, ఎవరైనా చేయగలరు. కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలా? నువ్వు చెప్పేది ఏది నిజమే కాదు ట్యూలా. ఇది చేయడానికి నేను ఎన్ని రోజులు కష్టపడుతున్నానో నీకు తెలుసా? కానీ నీకేం చేయడం తెలియదు కదా. ఓ